స్తోత్రం చెప్పండి. మంచిది. ఈరోజు దేవుని సన్నిధిలో అమూల్యమైన దేవుని మాటలు మనం విందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? హల్లెలూయా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17, 34వ అధ్యాయము 18, ఈ 2 వచనాలు ఒకసారి మనం చదువుదాం. విరిగిన మనసే, జాగ్రత్తగా చదువుదాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. జాగ్రత్తగా వినండి. దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. 34, 18 కూడా చదవండి. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు చూడాలి అనుకునే ముందు ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏమై ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఎట్లాగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గమనించండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం అందరం నూతన సృష్టిగా మార్చబడాలి. చెప్పండి, ఎలా మార్చబడాలి? నూతన సృష్టిగా. ఏదో కేవలము పాత బ్రతుకే బ్రతుకుతున్నట్లుగా, పాత జీవితమే జీవిస్తున్నట్లుగా, పాత జీవితం ప్రకారంగా నడుస్తున్నట్లుగా మనం కనబడకూడదు. ఒక నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించాలంటే నీ జీవితము దేవుని సన్నిధిలో విరిగి నలిగి కరిగిపోవాలి. గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో మనము కానుకలు కాదు ఆయన్ని సంతోషపెట్టేవి, మనమిచ్చే అర్పణలు కాదు ఆయన్ని సంతోషపెట్టేవి, మనమిచ్చే ప్రథమ ఫలాలు కాదు ఆయన్ని సంతోషపెట్టేవి, మనమిచ్చే దక్షిణ భాగాలు 10వ భాగము కాదు ఆయన్ని సంతోషపెట్టేది. ఆయన్ని సంతోషపెట్టేది ఏంటంటే విరిగి నలిగిన హృదయం. అనండి, ఆయన్ని సంతోషపెట్టేది ఏంటి? విరిగి నలిగిన హృదయం. గమనించండి, విరిగి నలిగిన హృదయము కనుక నీకు లేకపోతే, విరిగి నలిగిన హృదయము కనుక నువ్వు కలిగి జీవించకపోతే, నువ్వు ఆశీర్వదించబడడం అనేది అబద్ధం, నువ్వు దీవించబడడం అనేది అబద్ధం. మరి ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఈ మేలులు చూశాను కదండి, ఈ కార్యాలు చూశాను కదండి, ఈ కార్యాలు, ఈ మేలులు ఉత్తిదేనంటారా, నా సాక్ష్యం అబద్ధం అంటారా అని మీరు అడగొచ్చు. నేను అంటాను, నిజమే, కానీ అది శాశ్వతంగా ఉండదు. ఆశీర్వాదం నీ జీవితంలో ఆశీర్వాదము శాశ్వతముగా ఉండదు. వచ్చినాయి, స్వస్థతలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి, గొప్ప కార్యాలు జరిగాయి. అమ్మా విను, అద్భుతాలు చేశాడు దేవుడు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టురాలుగా మారలేదో అప్పుడు నీలో ఆయన ఉండడు గనక, నీతో ఆయన ఉండడు గనక ఇంకెంత మాత్రము కూడా అవి శాశ్వతంగా నీ జీవితంలో ఉండవు. దేవుడు కాకుండా దేవుడిచ్చినవి ఏవి కూడా నీ జీవితంలో శాశ్వతంగా ఉండవు. దేవుడే మనతో ఉంటే దేవుడిచ్చినవన్నీ మనతో శాశ్వతంగా ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. దేవుడు కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? చెప్పాలి. దేవుడు కావాలంటే ఏం చేయాలి? చూడండి. యెషయా గ్రంథము 57:15. యెషయా గ్రంథము 57:15 ఒకసారి చదువుదాం. మహాగణుడును, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరంటే మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. చెప్పండి, ఎక్కడ నివసిస్తాడంటే ఆయన మహోన్నతమైన, చెప్పాలి, పరిశుద్ధ స్థలములో. ఒక భక్తుడు అన్నాడు, అంటే సొంతంగా అతను మాట్లాడిన మాట అన్నమాట, దేవుణ్ణి చేరుకునేంత పరిశుద్ధత నాకు లేదు, కానీ దేవుడు నా దగ్గరికి వచ్చేంత ప్రేమ కలిగిన వాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అవునే కదా? దేవుణ్ణి చేరుకునేంత, దేవునితో సహవాసం చేసేంత పరిశుద్ధత మనకి లేదు. కానీ
మనల్ని చేరుకుని మనతో సహవాసం చేసేంత ప్రేమ దేవునికి ఉంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇది ఒక భక్తుడు చెప్పిన మాట. మీరు గమనించండి, దేవుడు నిత్య నివాసి, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధ స్థలములలో నివసించగలిగిన పరిశుద్ధుడైన దేవుడు. అవునా? ఎక్కడ నివసించగలడు? పరిశుద్ధ స్థలముల్లోనే నివసిస్తాడు ఆయన. దేవుడున్న అక్కడ పాపం ఉండదు, పాపం ఉన్న అక్కడ దేవుడు ఉండడు. పరిశుద్ధ స్థలములలో నివసించు గొప్ప దేవుడు ఆయన. అయితే అయినను వినయము గలవారి యొద్దను ప్రాణమును ఉజ్జీంప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ నివసిస్తాడంట ఆయన? అసలు ఎక్కడ నివసించగలిగిన వాడైనా? మహాపరిశుద్ధ స్థలములలో, అతి పరిశుద్ధ స్థలములలో. మామూలు పరిశుద్ధత కూడా పనిచేయదు ఆయన దగ్గర. అతి పరిశుద్ధ స్థలములలో నివసించువాడంట తన ప్రేమతో, తన కృపతో దీన మనస్సు గలవారిని, వినయం గలవారిని ఉజ్జీవింప చేయడానికి వారి వద్దకు వచ్చి నివసిస్తాడట. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవునితో మనకి సహవాసం లేకుండా, దేవునితో మనకి సంబంధం లేకుండా, దేవుడికి ఆశీర్వాదాలు మనం ఎన్ని పొందుకున్నా కూడా అవి కొన్నాళ్ళే మనల్ని మురిపించి సంతోషపెట్టి తర్వాత దుఃఖములు ముంచిపోతాయి, తర్వాత ఒంటరి వారిని చేసిపోతాయి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కాదు, దేవుడే మనకి కావాలా. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చెప్పే విషయమే మరలా చెప్తున్నాను. ఒక కథ చెప్తాను వినండి. ఎప్పుడు చెప్పే కథే మరలా చెప్తున్నాను. ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ మరలా చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. 3 వ్యక్తులు రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దర్శనం కోరి 3 వ్యక్తులు వచ్చినప్పుడు ఆ 3 వ్యక్తులు కూడా రాజుగారి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విన్నపం చేస్తున్నారు. ఏమిటి ఆ విన్నపం అంటే, ఒకడు అడుగుతున్నాడు, మహారాజా నాకు కొంచెం భూమి ఇప్పిస్తే నేను పొలము దున్నుకుని పంట పండించుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటాను, నాకు కొంచెం భూమి ఇప్పించండి అంటే, వాడికి ఎంత భూమి కావాలో అంత ఇప్పించండి అని రాజుగారి మంత్రి గారికి ఆజ్ఞ ఇచ్చాడు. రెండవ వాడు, అయ్యా నాకు కొంచెము రొక్కం ఇప్పిస్తే నేను వ్యాపారం పెట్టుకుంటాను అన్నాడు. ఏం పెట్టుకుంటానన్నాడు? వ్యాపారం పెట్టుకుని నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, అయ్యా నాకు కొంచెం డబ్బు ఇప్పించండి అన్నాడు. అయితే రొక్కం ఇప్పించాడు. ఆయనకి ఎంత కావాలితే అంత ఇవ్వండి అని రాజుగారు మంత్రి గారికి ఆజ్ఞ ఇచ్చాడు. మంత్రి గారికి డబ్బు ఇచ్చాడు. మూడో వాడు వచ్చాడు, నీకేం కావాలి? ఒకడేమో డబ్బు అడిగాడు, ఒకడేమో భూమి అడిగాడు. నీకు బంగారం కావాలా, వెండి కావాలా, లేకపోతే వజ్రాలు కావాలా, ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు. మహారాజా నేను అడిగింది ఇస్తారా అన్నాడు. ఖచ్చితంగా ఇస్తాం. అయితే నేను అడిగింది మీరు మాట తప్పకుండా ఇస్తాను, నాకు మాట ఇవ్వండి అన్నాడు. ఖచ్చితంగా మాట ఇస్తున్నాం, నీకేం కావాలో అడుగన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకేమి వద్దయ్యా, 1 నెల మీరు మా ఇంటికి వచ్చి ఉండాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఒక 30 రోజులు మీరు మా ఇంటికి వచ్చి ఉండాలన్నాడు. ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి. ఎవరిని? అంతఃపురములో నివసించే మహారాజుని. 1 నెల 30 రోజులు మా ఇంటికి వచ్చి ఉండాలి మీరు అన్నాడు. వాడెవడు అంటే ధనవంతుడేం కాదు, గొప్పవాడేం కాదు, ఒక పేదవాడు. ఏ రోజుకి ఆ రోజు కూలి పని తెచ్చుకుని గంజి తాగే బ్రతికేవాడు. ఇప్పుడు ఎవరు రావాలంటే గంజి తాగేవాని ఇంటికి ఉండగలడా? 1 నెల కాదు, 1 గంట ఉండలేడాడు ఇంట్లో రాజు. ఉండగలడా? ఖచ్చితంగా నీకు మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా వస్తాం. అయితే మేము అనుకున్న టైంలో వస్తాం. నువ్వు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు కాదు, నువ్వు రమ్మన్నావు నేను వస్తాను, కానీ పలానప్పుడే నువ్వు రమ్మనలేదు కనుక నేను అనుకున్న టైం వస్తానన్నాడు. ఓకే, మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కానీ నెల మాత్రం మా ఇంట్లో ఉండాలి సార్ మీరు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, అదే వాడు వెళ్ళిపోయాడు. రాజు మాట ఇచ్చాడు. రాజు మంత్రి గారిని కాకేశాడు. మంత్రి, వాడి ఇల్లు ఎక్కడో, వాడి ఇంటికి మన రథం వెళ్తుందో లేదో, వాడి ఇంట్లో నేను ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి లేవో వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళి చూసేసరికి మంత్రి గారికి మతిపోయింది. మంత్రి గారు అంటున్నాడు రాజుతో, అయ్యా మీరు 1 నిమిషం కూడా అక్కడ ఉండలేరు,
చుట్టూ భయంకరమైన పరిస్థితి. అక్కడ అది పూరి గుడిసె, చాలా కింద కొంది గుడిసె. మీరు వంగుని వెళ్ళలేరు లోపలికి, చిన్న గుమ్మం. ఆ గుమ్మములు మీరు వంగుని వెళ్ళడం మీ రాజరికానికే అవమానకరము. మీరు అందులో నివసించలేరు. అవన్నీ దోమలు. 2, అదంతా భయంకరమైన దుర్వాసన వస్తుంది. అయ్యా మీరు ఉండలేరయ్యా. వాడి పైగా తినే ఆహారం ఏంటో తెలుసయ్యా, గంజి తాగుతున్నాడు, ప్రతిరోజు గంజి తాగుతున్నాడు వాడు. మరి వాడు మిమ్మల్ని ఎలా పోషిస్తాడు అంటే రాజు అన్నాడట, స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, వాడు 1 నెల ఉండమన్నాడు కాబట్టి 1 నెలల్లో నా రథము వాడి ఇంటికి వెళ్ళేలాగా రోడ్డు అవ్వాలన్నాడు. స్తోత్రం చెప్పండి. చుట్టుపక్కల పరిస్థితి అంతా బాగుండాలి. చుట్టుపక్కల పరిస్థితి అంతా కూడా ఎలా ఉందంటే స్లమ్ ఏరియా అన్నమాట. మొత్తం అంతా కూడా భయంకరమైన పరిస్థితి. మురుగుంటలు, ఎక్కడ చూసినా దోమలు, భయంకరమైన పరిస్థితి. అదంతా క్లీన్ అయిపోవాలి. మొత్తం అంతా బాగుండాలి. అదంతా క్లీన్ చేసేయండి. 2, నేను నా అంతఃపురంలో ఉంటే ఎంత స్వేచ్ఛగా ఉంటానో, ఎంత సంతోషంగా ఉంటానో, వాడింట్లో ఉండగా కూడా అలాగ ఉండాలి. కాబట్టి వాడింటిని కూడా మార్చేయండి రూపురేఖలు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొత్తం ఇల్లు రూపురేఖలు మార్చేశారు. ఓకే, మరి ఇప్పుడు భోజనం ఎలాగయ్యా అంటే వాడి ఇంటికి వచ్చి ఉండమన్నాడు కానీ భోజనం నేను పెట్టింది తినమని ఆడేం చెప్పలేదు కదా. కాబట్టి ప్రతిరోజు వాడికి నాకు మన అంతఃపురం నుంచే రాజ్య భోజనం రావాలన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వీడు ఏం కోరుకున్నాడు? కేవలం రాజుగారిని వచ్చి 30 రోజులు ఉండమన్నాడు అంతే. రాజుగారితో పాటు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు చెప్పండి, మాట్లాడరే. రాజుగారితో పాటు ఎన్ని వచ్చినాయి? రోడ్డు బాగుపడింది, అవునా? ఇల్లు బాగుపడింది. ఇల్లు మంచి పెద్ద ఇల్లు వచ్చేసింది. అంతఃపురం లాంటి ఇల్లు వచ్చేసింది. ఇప్పుడు రాజుగారి ఇంటికాడి నుంచి రాజు భోజనం వస్తుంది ప్రతిరోజు కూడా. చెప్పండి. రొక్కం కోరుకుని వ్యాపారం చేసేవాడికి నష్టం వచ్చిపోయింది. భూమి పండించుకుంటానన్నవాడికి కూడా నష్టము వచ్చింది. కానీ ఈడికి నష్టం వచ్చిందా? నష్టం వచ్చిందా? పైగా ఈ 30 రోజులు వాడితోనే ఉన్నాడేమో. వీళ్ళిద్దరి బంధము ముడివేయబడిపోయింది. విడదీయలేనంత బంధం అయిపోయింది వీళ్ళిద్దరిది కూడా. ఇంకా రాజుగారు ప్రతిరోజు 30 రోజులు అయిపోయినా కూడా ప్రతిరోజు వీడింటికి వస్తున్నాడు. ఎందుకంటే వీడితో సహవాసం పెరిగిపోయింది 30 రోజుల్లో. వీడి మాటలు ఆయనకి నచ్చినాయి, వీడి ఆలోచనలు నచ్చినాయి, వీడి తలంపులు నచ్చినాయి. కాబట్టి వీడు 30 రోజులు ఆయనతో గడిపిన రీతికి, ఈడు 30 రోజులు ఆయనతో గడిపిన రీతికి వీళ్ళిద్దరికీ స్నేహబంధం పెరిగిపోయి ప్రతిరోజు 30 రోజులు అయిపోయాక కూడా ఇంటికి వెళ్ళి అంతఃపురం వెళ్ళి మరలా ఏదో ఒక టైం వచ్చి ఇతని ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి ఇప్పుడు మనకి? దేవుడిచ్చు ఆశీర్వాదాలే కావాలుతాయి. కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళకి పోతాయి. కానీ దేవుడే నీతో ఉంటే దేవుడి వెనకాల అన్నీ వచ్చేస్తాయి. మొత్తం అన్నీ వచ్చేస్తాయి నీ ఇంటికి. ఎవరిని కోరుకుంటున్నావు, ఏమి కోరుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవునితో సహవాసం చేయడానికి చూడు. అంటే ఇప్పుడు దేవుడు మనలో నివసించాలి అంటే నేను అంటాను, ఇరిగి నలిగిన హృదయాలు కాకుండా ఏదో వచ్చి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, స్వస్థతలు వచ్చేస్తున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. కానీ ఎంతవరకు? రేపే మరలా ఇంకొక సమస్య రెడీగా ఉంటుంది, మరలా ఎల్లుండి ఇంకో సమస్య రెడీగా ఉంటుంది, మరలా ఎల్లుండి ఇంకొక సమస్య రెడీగా ఉంటుంది. ఇవన్నీ కాదు. కానీ దేవుడే మన దగ్గరికి రావాలి. దేవుడే మన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంటే, 1 పాతవి గతిస్తాయి, 2 నూతన సృష్టిగా మారిపోతాం. చెప్పండి. ఇప్పుడు రాజుగారు ఇతని ఇంటికి వచ్చేసరికి పాత పూరి గుడిసి గతించిపోయింది, పాత రోడ్లు పోయాయి, పాత ఇల్లు పోయింది, పాత ఆహారం గంజి నీళ్ళు త్రాగే స్థితి పోయింది. చెప్పాలి. వీడు వేసుకునే వస్త్రాలు మారిపోయాయి, వీడి యొక్క దర్జా మారిపోయింది. ఎంత టీవీగా ఉన్నాడు, దర్జాగా ఉన్నాడు, ఉన్నతంగా ఉన్నాడు. పాత జీవితం లేదు ఇప్పుడు, పాత బ్రతుకు లేదు ఇప్పుడు. ఎటువంటి బ్రతుకు వచ్చేసింది? అది నూతన సృష్టిగా నువ్వు మారాలి అంటే యేసు నీలోనికి రావాలి. యేసు నీలోనికి రావాలి అంటే నీవు నలిగి విరిగిన హృదయము కలిగిన వాడివై వినయము గలివాడిగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయాన్ని అలస్యము చెయ్యడు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన త్రోసివేయడు.
విరిగి నలిగిన హృదయం అంటే ఆయనకి చాలా ఇష్టం. నువ్వు అర్పించే బలుల కంటే, నువ్వు ఇచ్చే కానుకల కంటే, వెండి బంగారాల కంటే విరిగి నలిగిన హృదయమును ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వచ్చేస్తాడు నీ దగ్గరికి, వచ్చేస్తాడు నీ దగ్గరికి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు పట్టుకెళ్ళిపోయాడు, మొత్తం అంతా వాడేశాడు. దిక్కు దివానా లేదు. ఇప్పుడు త్రాగడానికి మంచినీళ్ళు సుక్క కూడా లేని పరిస్థితి. స్నేహితులందరూ కూడా వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాడితో ఎప్పుడున్నారో తెలుసా స్నేహితులు? ఒరే, నీకు బోల్డ్ సంపద ఉందిరా, మీ నాన్న బోల్డ్ సంపాదించాడురా, వెళ్ళి పట్టికిరా, వ్యాపారం చేసి ఇంకా మనం అభివృద్ధి చేద్దాం, ఇంకా అక్కడే కూర్చుంటే ఎలాగా అని ఎక్కించి తండ్రి మీద విరోధ భావాన్ని నూరు పోసి తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తెచ్చుకునేటట్లు చేశారు. తండ్రి దగ్గర తన ఆస్తిని పట్టుకుని వచ్చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా ఆర్పేశారు. ఆర్తకపూర్వం ఆరాయించుకుపోయినట్లుగా మొత్తం ఆరాయించుకుపోయింది ఆస్తి అంతా. వీడు తెచ్చిందంతా మొత్తం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు జారుకుంటున్నారు వీడి దగ్గర నుంచి. ఎస్, ఒక్కొక్కడు జారుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, తీపి వస్తువు ఏదైనా ఉంటేనే సీమలు వస్తాయి. అందుకని పెద్దలు అన్నారు, బెల్లం ఉన్న కాడికి చెప్పాలి, ఏమీ లేకపోతే వస్తాయా? స్తోత్రం చెప్పండి గట్టిగా. బెల్లం ఉంటే ఎలా తెలుసుకుంటే లేదో వచ్చేస్తాయి. ఒకవేళ నువ్వు పంచదార డబ్బా మీద కారం అని రాసిపెట్టి అయినా కూడా వస్తాయి. ఇది అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. పంచదార డబ్బా మీద ఇది కారం అని రాయి, వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, బెల్లం ఉన్నా కూడా సీమలు జారుతాయి, నీళ్ళుంటే కప్పలు జారుతాయి. ఇది మొన్నే నాకు ఆ సామెత నిజమైంది. అక్కడ బాప్నిసల్ ట్యాంక్ కట్టాం కదా, అది తడపడానికి ఏం చేశారంటే నీళ్ళు పెట్టి ఉంచారు. కొన్ని నీళ్ళు సగం దాకా కప్పలు వచ్చేసినాయి అందులోకి. అప్పటి వరకు కప్పలు ఉండి కాదు, ఎప్పుడైతే నీళ్ళు పెట్టామో అందులో కప్పలు వచ్చినాయి. అప్పుడు సామెత గుర్తొచ్చింది, చెరువు నిండా నీళ్ళుంటే కప్పలు జారుతాయని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మన దగ్గర ఏదైనా ఉంటేనే మనుషులు జారుతారు. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ఈడు మావాడే అంటారు, ఈడు గొప్పవాడు అంటారు, అంతా ఉంటాయి. ఏమీ లేదనుకోండి, నిన్నెక్కడ చూసినట్టు కూడా గుర్తులేదంటారు, నిన్నెక్కడ చూసినట్టు కూడా గుర్తులేదు అని చెప్తారు. అలా మొత్తం అంతా ఆర్పేసిన తర్వాత వీడెక్కడ అడుగుతాడని ఒక్కొక్కడు జారిపోయారు. వ్యాపారంలో నష్టం వచ్చేసింది కదా, మొత్తం అంతా నష్టపోయాడు. తినడానికి తిండి లేదు, ఏ స్నేహితుడు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. పట్టుకొచ్చేరా అన్నవాడు కూడా కనబడట్లేదు. ఇప్పుడు పట్టుకొచ్చేరా మనం చూసుకుందాం అన్నవాడు కూడా కనబడట్లేదు. నీకెందుకు, నేను ఉన్నాను కదా అని అప్పుడు చెప్పాడు, ఇప్పుడు ఎవడో కనబడట్లేదు నష్టం వచ్చాక. ఏం చేయాలో తెలియక దిక్కుతోసని స్థితిలో మంచినీళ్ళు త్రాగి కడుపు నింపుకుంటున్నాడు. ఎన్నాళ్ళని నింపుకుంటాడండి మంచినీళ్ళతో కడుపు? ప్రాణం నిలబడద్దు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఒకడు పందులు మేపుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నీ పందులు నేను మేపుతాను, నాకు అంత అన్నం పెడతావా అని అడిగాడు. వీడెవడో తెలుసండి? ధనవంతుడి కుమారుడు, కోటీశ్వరుని కుమారుడు. ఎక్కడికి వచ్చాడు? పందులు మేపే స్థితికి వచ్చాడు. నీవు కోటీశ్వరుడురా, నీ తండ్రి ఇంట దగ్గర అనేక మంది పనివారున్నారు, ఆ పనివారికి భోజనం దొరుకుతుంది, ప్రతిరోజు ఆకలి తీరుతుంది వాళ్ళకి. కానీ నువ్వు ఎప్పుడైతే తండ్రి ఇంటి నుండి వచ్చేసావో పందుల్ని కాసుకునే పరిస్థితికి వచ్చావు. ఏంటి నీ బ్రతుకు? నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి స్థితికి దిగజారిపోయావు? ఆ పందులను మేపేవాడు అన్నాడు, సరే అయితే కాయ్, నేను భోజనం పట్టుకొస్తాను నీకని. వాడు వెళ్ళాడు, యజమానుడు కదా, ఎప్పుడుకో వస్తాడు. వీడు పందులు మేపి పొట్టేస్తున్నాడు, పందులకి పొట్టు. ఆ పొట్టు కూడా తినడానికి చూశాడండి, ఆకలికి తట్టుకోలేక. పందులు తినే పొట్టు తినడానికి చూస్తే పందులు ఏం చేసే తెలుసా? వాడి పొట్టు తీసుకుంటుంటే ముట్టుతో వాడి చేతులను వాడిని గెంటేశాయి. ఆఖరికి పందుల చేత కూడా తృణీకరించబడిన వ్యక్తిగా మారిపోయాడు. అప్పుడు మోకరించాడండి, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అది సామాన్యమైన కన్నీరు కాదు, గుండెల లోతుల్లో నుంచి వస్తున్న కన్నీరు. పందులు పక్కనే మోకరించాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పుడు విరిగి నలిగిన హృదయంతో మొర్ర పెడుతున్నాడు, ప్రభువా
నేను తప్పు చేశాను, ప్రభువా నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి దగ్గర పనివారికి భోజనం దొరుకుతుంది, నేను ఇక్కడికి వచ్చి భోజనానికి మొఖమాస్తాను, ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నాను ప్రభువా. తన్నుకొస్తుంది. ఏమన్నాడో తెలుసా? మీరు లోకాసువార్త 15 అధ్యాయం చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది, తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధముగా పాపము చేసి తిని. ఏమంటున్నాడు? నీకును పరలోకమునకును విరోధముగా పాపం చేసి తిని. కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖం. అంటే అతను హృదయం ఎంతగా విరిగిపోతుందో చూడండి, అతని మనసు ఎంతగా నలిగిపోతుందో చూడండి. గమనించు, విరిగి నలిగిపోతే, నువ్వు బద్దలవ్వకపోతే పాపం బయటికి రాదు. హృదయం బద్దలవ్వాలి. నువ్వు పొందిన గాయం ద్వారా, నువ్వు పొందిన నొప్పి ద్వారా నీకు నీ హృదయం బద్దలయ్యి పగిలిపోయి ఆ పాపం బయటికి రావాలి, ఆ కన్నీరు రూపంలో బయటికి రావాలి పాపం. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా ఉంటున్నావో అప్పుడు దేవుడు నిన్ను ఆలస్యించాడు. వెంటనే నీ దగ్గరికి వచ్చి నా బిడ్డ అని వెంటనే తన కౌగిట్లోనికి తీసుకుని నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. పారిపోయాడు, భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన విరిగి నలిగిన హృదయం. విరిగి నలగడం అంటే ఏమిటి? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం, ఏడవడం, దుఃఖపడడం, పాపాలు ఒప్పుకోవడం. నేను నీకు విరోధముగా పాపం చేశాను ప్రభువా, ఇదిగో పలాని దుక్కుని తప్పిపోయాను, పలాని దుక్కున ఇగో ఈ విధంగా దిగజారిపోయాను, పలాని దుక్కుని నీకు విరోధముగా, పరలోకానికి విరోధంగా, అయ్యో నేను ఎంతో పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుని ఏడవడం, హృదయమును కుమ్మరించటం. నిజమైన పశ్చాత్తాపం నీలో కలగాలి. అప్పుడు దేవుడు నీ దగ్గరికి దిగొచ్చేస్తాడు. మహోన్నతుడను, మహాగణుడను, అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడునైనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి. నలిగిపోయావు కదా, దుఃఖంతో కుమిలిపోతున్నావు కదా, నిన్ను ఉజ్జీవింపచేయడానికి, నీ ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివాసం చేస్తానంటున్నాడు. దేవుడు నివాసం చేసేంత వినయం నీ దగ్గర ఉందా? దేవుడు నివాసం చేసేంత దీన మనస్సు నీకుందా? దేవుడు నివాసం చేసేంత విరిగి నలిగిన హృదయముతో నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావా? నీవు పాపమును ఒప్పుకోకుండా విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిని నువ్వు కనిపెట్టకుండా నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేవు. కేవలం ఆశీర్వాదాల కోసమే వస్తే ఈ విరిగి నలిగిన హృదయం నీకు రాదు. ఎంత మాత్రం కూడా విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టలేవు. కేవలం ఆశీర్వాదాల కోసం వస్తాయి. నాకు దేవుడు కావాలని వస్తే, నాకు ఆయన కావాలని వస్తేనే నీకు విరిగి నలిగిన హృదయం దేవుడిస్తాడు. నీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? ఎవరు కావాలి? దేవుడు నీకు కావాలి అంటే, దేవుడు నీతో ఉండాలి అంటే, దేవుడు నీతో సహవాసం చేయాలి అంటే, దేవుడు నీలో నివసించాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, విరిగి నలిగిన హృదయము కలిగి వినయము కలిగిన వాడిగా నువ్వు మారాలి. వినయము కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. అప్పుడు నీలోనికి ఆయన దిగి వచ్చి నిత్య నివాసం చేస్తాడట. నీలో నిత్య నివాసం చేస్తాడట. ఎంతమందికి అర్థమవుతుంది? నేను త్వరగా చెప్పుకుని వెళ్తాను ముందుకి. త్వరగా అన్న ఎంతో భయంకరమైన వేదనకు గురైంది. అన్న ఏమి పాపం చేయలేదండి, అన్న పాపం చేయలేదు, కానీ నలిగిపోతుంది, హృదయం పగిలిపోతుంది. ఎందుకో చెప్పనా? ఆమె శత్రువులు ఆమెను దూషిస్తున్నారు, గొడ్రాలు అంటున్నారు. దేవునికి ఆమె మొరపెడుతుంది. ఒక రోజున మందిరంలోనికి వెళ్ళి మందిరంలో మోకరించింది. పెదవులు కదలట్లేదు, మనస్సులో తన వేదనంతా కుమ్మరిస్తుంది, తన హృదయంలో ఉన్న దుఃఖాన్నంతటినీ కుమ్మరిస్తుంది, ప్రార్థన చేస్తుంది. మనస్సులోనే, ఆత్మలోనే తీవ్రత కలిగి ప్రార్థన చేస్తుంది. ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేస్తుంది. చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. పెదాలు మాత్రం కదలట్లా. దైవజనుడు ఏలి చూస్తున్నాడు, ఆమెను చూస్తున్నాడు. ఆమె పెదాలు కదలట్లేదు. ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, కానీ ఈమె మాత్రం
అలాగే ఉండిపోయింది కళ్ళు మూసుకుని. పెదవులు కదలట్లేదు, ఆమె మాత్రం అలాగే ఉండిపోయింది కళ్ళు మూసుకుని. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి తట్టుతున్నాడు. ఏమ్మాయి, ఓ అమ్మాయి, ఎందాక మత్తురాలుగా ఉంటావు, ఇంకా నిద్రపోతావా? మద్యం తాగొచ్చేసావా? ద్రాక్ష రసం తాగొచ్చేసావు నువ్వు దేవుని సన్నిధికి? ఓ అమ్మాయి లే అంటే ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి అంటుంది. చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1:15-16 వచనాలు చూడండి. అన్న చెప్తుంది ఇప్పుడు. అన్నా అది కాదు నా ఏలినవాడా. ఏలితో అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను మనోదుఖము, ఒక దుఃఖము కలిగిన వ్యక్తిని నేను. అంటే నేను నలిగిపోతున్నాను, ఆ దుఃఖంతో నలిగిపోతున్నాను, ఆ వేదనతో నలిగిపోతున్నాను, ఆ సమస్యతో నలిగిపోతున్నాను. నలిగిన దానిని నేను, నలిగిన హృదయం కలిగిన దానిని, నలిగిన మనస్సు కలిగిన దానిని నేను నలిగిపోయానయ్యా. మనోదుఖముతో ఉన్నానయ్యా, నేను చాలా వేదనతో ఉన్నానయ్యా, నేను చాలా దుఃఖముతో ఉన్నానయ్యా, నలిగిపోతున్నానయ్యా. ప్రతిరోజు నలిగిపోతున్నాను ఆ దుఃఖముతో. నేను మద్యం తాగలా, నేను ద్రాక్షరసం తాగలా, నేను మత్తురాల్ని కాదు. దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, నా మనస్సును కుమ్మరిస్తున్నాను. చూడు నా బాధ చూడు అని చెప్తుందామే. చదువు నాన్న. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ, నేను త్రాగలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని బిడ్డ, నన్ను వాళ్ళు దుఃఖపెడుతున్నారు, వీళ్ళ దుఃఖపెడుతున్నారు, నన్ను వాళ్ళు ఇలాగంటున్నారు, అలాగంటున్నారు, వేలు పెట్టి చూపిస్తున్నారు, సూటిపోటి మాటలతో నన్ను వేదనకు గురి చేస్తున్నారని బాధపడుతున్నావే. ఎప్పుడైనా నీ మనోదుఖము దేవుని సన్నిధిలో తెలియజేసావా? నీ హృదయాన్ని కుమ్మరించగలిగావా దేవుని సన్నిధిలో? అదే విరిగి నలగడం. జనులు నిన్ను నలగొడుతున్నారు, జనులు నిన్ను హింసిస్తున్నారు, జనులు నిన్ను బాధ పెడుతున్నారు, దుఃఖపెడుతున్నారు. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించావా? దేవునితో మొరపెట్టుకున్నావా? దేవుని వైపు చూస్తూ చెప్పగలిగావా? అన్న ఆ పని చేస్తుంది, నలగొట్టబడుతుంది. నలిగిపోయిన స్థితి నుండి ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది, కనిపెడుతుంది. వెంటనే ఆ మాటలు విన్న ఏలి అంటున్నాడు, అమ్మా భయపడకు, ఇంకా దేవుని సన్నిధిలో మొరపెట్టావు కదా, ఆయన నీ వెంట వచ్చి నీ కార్యము సఫలము చేయబోతున్నాడు. ఆనాటి నుండంట అన్న దుఃఖముఖముగా ఉండకుండా మానేసిందట. ఆనాటి నుండి ఎక్కడలేని సంతోషం, ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని తేజస్సు ఆమె ముఖంలోనికి వచ్చేసింది. దుఃఖముఖము కాదు, ఇంకా తేజస్సుతో కూడిన ముఖము ఆమె ముఖము. ఆనందముతో ఉంది. శత్రువులు చూసి ఆశ్చర్యపోతున్నారట. ఆనాటి నుండి దుఃఖముఖముగా నుండుట మానేను. శత్రువులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి, నిన్నటిదాకా ఏడుస్తూ ఉండేది ముఖము, ఏడుపు ముఖం దానిలాగా ఉండేది, ఈ రోజు నుంచి అంత కాంతి ఎలా వచ్చింది, అంత సంతోషం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి వత్త దేవుని తెచ్చేసుకుంది. వస్తా దేవుణ్ణి హృదయంలో పెట్టుకుని వచ్చేసింది. ఇంకా ఆనందం ఎవరు తీయగలరు? ఆ దుఃఖం ఆ సంతోషాన్ని ఎవరు తీయగలరు? ఇంకా దేవునితో పాటు వచ్చిన ఆనందాన్ని, దేవునితో పాటు వచ్చిన సంతోషాన్ని ఎవరు తీయగలదురండి? ఆమె గర్భఫలం లేదన్న ఆ దుఃఖము కూడా ఇంకా ఆమెను ఏమీ చేయలేకపోతుంది. నువ్వు దేవుణ్ణి కలిగి జీవించు, నువ్వు దేవుణ్ణి హృదయంలో పెట్టుకుని జీవించు. అసలు ఏది నిన్ను దుఃఖపరచగలదు? లేమ, వస్త్రహీనత, కరువ, ఖడ్గమ, ఆకలి దప్పికల ఏవి నిన్ను దుఃఖపరచలేవు ఇంకా. ఎందుకంటే నీలో ఉన్నవాడు వాటికన్నా గొప్పోడు. సంతోషం, ఆనందం యేసులో వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి కలిగి జీవిస్తున్నావు. ఇవన్నీ కాదు, అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంతోషము డబ్బును బట్టి. జేబులో 1000 రూపాయలు ఉంటే సంతోషం, డబ్బులు లేవనుకోండి దుఃఖం. మొన్న ఒకడు అంటున్నాడు, చిచి డబ్బు లేని బతుకు బతకూడదండి, అద బతుకు అంటున్నాడు. ఏమంటే ఫస్ట్ నుంచి అసలు డబ్బు ఉందా చెప్పండి? డబ్బు లేని బతుకు అద బతుకంట, డబ్బు లేని బతుకు బతకూడదంట. వీడే నిర్ణయం చేసుకున్నాడు, వీడే తీర్పు తీర్చేసుకుంటున్నాడు. ఏంటంటే డబ్బు లేని బతుకు ఎదం బతుక? ఇది వరకు డబ్బు ఉందండి, అసలు ఉందా?
లేదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్న వస్త్రము గలవారమై ఉంటే చాలు అనుకున్నారు ఇదివరకు. ఫోన్లు అనుకోలేదు, ల్యాప్టాప్లు అనుకోలేదు, సిస్టాలు అనుకోలేదు, టీవీలు అనుకోలేదు, బిల్డింగ్లు అనుకోలేదు. ఏదో పూరు గుడిసి వేసుకుని కట్టుకోవడానికి వస్త్రాలు, 2 పూట్ల ఏదో తినడానికి గంజి తాగి గంజి చాలు అనుకున్నారు. అందుకనే సంతోషంగా బతికేశారు వాళ్ళు. ఈరోజు ఏది లేకపోతే అదే వెలితి. ఇంట్లోకి వచ్చి ఎవడని చూసాక, అయ్యో టీవీ లేదమ్మా నీకు, ఎందుకమ్మా టీవీ, అయ్యో ఇన్ని కొన్నారు కదా మరి టీవీ ఎందుకు కొనలేదు, గోడ చూడండి బోసుగా ఉంది, గోడ బోసుగా ఉందట, మరి ఇప్పుడు మెడ బోసుగా ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. గోడ చూడండి బోసుగా ఉంది, గోడకు తగిలించండి ఒకటి తెచ్చి. గోడకు తగిలించుకుంటే బాగానే ఉంటుంది కానీ మెల్ల తగిలించుకుంటున్నారు, మరి అదేంటో మెల్ల తగిలించుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంక 24 గంటలు దాని దగ్గర కూర్చుంటున్నారని అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈరోజు డబ్బు లేని బ్రతుకే కాదంటున్నారు. డబ్బుతోనే నడుస్తుందట ప్రపంచం. కానీ నేనంటాను, బైబిల్కి పూర్తి విరోధం ఆ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తి విరోధం. మనుషుడు రొట్టెల వలన మాత్రం కాదు, దేవుని నోటముడొచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. బైబిల్ చెప్తుంది ఈ రోజున. దేవుని మాట వలనే జీవిస్తున్నాం మేము ఈ రోజున. దేవుని మాట వలనే బ్రతుకుతున్నాం మేము ఈ రోజున. నిలబడు, అయ్యో పనిలోకి వెళ్ళకపోతే ఎలాగండి, రూపాయి డబ్బులు రావద్దు, నువ్వు పనికి వెళ్తే బ్రతుకుతాను అనుకుంటున్నావు, కానీ నేను దేవుడు మాట్లాడితే బ్రతికేస్తాను అనుకుంటున్నాను నేను. ఆ మాట వింటే బ్రతికేస్తాను, నువ్వు అది నీకు తెలియట్లేదు. అందుకని కష్టపడుతున్నావు. కష్టపడొద్దని నేను అన్నాను, కానీ దేవునికి ఇవ్వాలి ఆ రోజు, ఆ సమయం అంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టపడడం తప్పు కాదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి కష్టపడడం అనేది పాపం, మహానేరం, ఘోరమైన పాపం. అవునా కదా? చెప్పరేటి? నేను ఒక్క మాట చెప్పనా? నా సొంత మాట కాదండి, బైబిల్లో మాటే. యెహోవా ఆశీర్వాదము, మిగతాది మీరు పూర్తి చేస్తారనుకుంటున్నాను నేను. యెహోవా ఆశీర్వాదము డాష్ ఇచ్చును. ఏమిచ్చినండి? పూరించండి ఖాళీ. వెనకాల ఉన్నవారు వాళ్ళు కూడా డాష్ ఇచ్చిన అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఖాళీ పూరించాలి కదా. యెహోవా ఆశీర్వాదము ఇచ్చును. ఆ ఖాళీ ఏంటి? వెనకాల ఉన్నవారు చెప్పండి. చెప్తున్నారు. అసలు మీరు అన్నలాగా నోరిప్పట్లేదు, మరి పెదాలు కదలట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఇంకొక మాట ఉంది, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు అని రాయబడి ఉంది. అవునే కదా? మన కష్టము వలన అదేమవుదు? ఎక్కువ కాదట. ఆశీర్వాదం ఎప్పుడు నీ కష్టం వలన ఎక్కువ చేసుకోలేదు. దేవుని కృప వలన, ఆయన ఆశీర్వాదం వలన ఆశీర్వాదం అధికమవుతుంది అంతకంతకి. ఇది తెలియట్లేదు ఈరోజు మానవుడికి, ఇది అర్థం కావట్లేదు ఈరోజు మానవునికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అంటారు, ఏం కూలి పని ఏంటండి, ఏం పనిలో ఏంటండి, ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన ఇంకా అదే కూలి, ఇంకేం చేయమండి. అవును, మరి నువ్వు కష్టం మీద నువ్వు కష్టపడాలనుకుంటున్నావు, కష్టపడు. కానీ దేవునికి ఎప్పుడైతే సమయం ఇచ్చావో ఆ కష్టానికి ఆశీర్వాదం తోడవుతుంది, దీవెన తోడవుతుంది, దేవుని హస్తం తోడవుతుంది. ఇంకా 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 విస్తారంగా ఆశీర్వదించబడతావు. సిగ్గున్న వాళ్ళు చప్పట్లు కూడా దేవుని మహిమపరచాల. ఆటలు కూడా సిగ్గేస్తుంది కావాలి. గట్టి కొట్టండి. అది మనకి దెబ్బడితేనే కానీ ముందుకు వెళ్ళం, మనం తొయ్యాల. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. రైట్. అన్న ఆ రోజు నుంచి దుఃఖముఖముగా లేదు, ఇంకా దుఃఖం లేదు. సమస్య ఉంది కానీ దుఃఖం లేదు, కష్టం ఉంది కానీ దుఃఖం లేదు. కానీ ఆ సమస్య దుఃఖం కూడా దేవుడు ఏం చేశాడు? త్వరలో తీసేసాడు.
సమూయేలు అనే ఒక ప్రవక్తనిచ్చాడు ఆమె గర్భాన. సమూయేలు పుట్టాడు. ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి. ఏమండి, ఎవరైనా ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి. ఎంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు తెలుసా ఆమె సంతానాన్ని, ఎంతగా దీవించాడు తెలుసా ఆమె సంతానాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు చెప్పండి, విరిగి నలిగిన హృదయముతో ఉంటే దేవుణ్ణి సొంతం చేసుకుంటావు నువ్వు, దేవుణ్ణి కలిగి జీవిస్తావు. ఇంకా నీకు కొద్ది ఉండదు. స్తోత్రం చెప్పాలా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. కొన్ని విషయాలు నేను ముగించేస్తాను. పేతురు కూడా ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. బొంకిన తర్వాత ఏడ్చాడండి, కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. దేవుడు అతనికి తాళపు చెవి ఇచ్చాడు, పరలోకపు తాళపు చెవి. దేవుడు అతని బండగా మార్చి ఆ బండ మీదే సంఘాన్ని కట్టాడు. పేతురుని బండగా మార్చి ఆ బండ మీద సంఘాన్ని కట్టాడు. దేవుడికి ఎంత దగ్గర అయిపోయాడో చూడండి. పేతురు తెలియదని చెప్పినా కూడా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే ఏడ్చాడో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 7-5 వచనాలు చదవండి. 7-5 వచనాలు. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఆ ఏడవడము, అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను ఈ విధంగా పాపం చేసి ఉండకూడదు, నేను ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు, నేను ఇలా బొంకు ఉండకూడదు, నేను ఇలాగ అబద్ధమాడి ఉండకూడదు, నేను ఇలాంటి మాట మాట్లాడి ఉండకూడదు, అయ్యో నేను ఎంత పాపం చేశానని రొమ్ము కొట్టుకుని ఏడవడం ప్రారంభిస్తే దేవుడు వచ్చి అతన్ని సొంతం చేసుకున్నాడు. దేవుడు అతని దగ్గర నివసించడానికి సంఘాన్నే అతన్ని బండగా మార్చి కట్టేశాడు. పేతురు పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తున్నానన్నాడు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేశానన్న ఫీలింగ్ నీకు రావాలా. నేను ఖచ్చితంగా ఈ మాట అన్నాను, ఈ మాట అనకూడదు, అనుండకూడదు అన్న ఫీలింగ్ నీకు రావాలా. ఆ ఏడుపు నీకు రావాలా. నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు ఖచ్చితంగా చేసి ఉండకూడదు, అయ్యో నేను అనవసరంగా ఆ వ్యక్తిని ఇలాగన్నానే, ఆ వ్యక్తితో ఇలా మాట్లాడానే, ఇలా అనుండకూడదు, ఇలా ఆలోచించి ఉండకూడదు అన్న ఫీలింగ్ నీకు రావాలి. దాన్ని మనస్సాక్షి అంటారు. ఏమంటారు? మనస్సాక్షి ఉంటే గద్దించబడతావు నువ్వు ఎప్పుడు కూడా. మనస్సాక్షి లేకపోతే మృగముతో సమానం. మనస్సాక్షి ఉన్నవాడు మనిషి. ఇప్పుడు నేను తప్పు చేశానండి, ఒక వ్యక్తిని కొట్టాను అనుకుందాం, తర్వాత నేను పశ్చాత్తాపడతాను, అయ్యో అనవసరంగా కొట్టానే, అనవసరంగా తిట్టానే, ఒక పశ్చాత్తాపం నాలో రాలేదనుకోండి, దాన్ని సమర్థించుకున్నాను, అలాంటి కొట్టాలి, ఇంకా 2 వేయాలి, ఇంకా 3 వేయాలి, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా కొడితే బాగుండు అన్నట్లుగా నేను ఆలోచించాను అనుకోండి, అప్పుడు నేను ఎలాంటి వాడు అంటే మృగంతో సమానం అన్నమాట. ఒక ఫీలింగ్ లేదు నాలో. మీరు గమనించండి, ఒక సింహం వచ్చి ఒక మనిషిని చీల్చిందనుకోండి, వాడు చచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ సింహం అనుకోవాలి, అయ్యో అనవసరంగా ఒక మనిషిని చంపేసానే, నేను శుభ్రంగా ఏ గడ్డో తింటే సరిపోయినాయి, ఏ దుంపలో తింటే సరిపోయినాయి, నా ఆకలి తీరిపోయింది కదా, నా ఆకలి కోసం, ఎంతో ఆహారం కోసం మనిషిని చంపేసానే, అనవసరంగా ఒక ప్రాణాన్ని తీసేసానే అని ఫీల్ అవుతుందా సింహం? ఫీల్ అవుతుందా? అందుకే దాన్ని మృగం అన్నారు. మనల్ని మనుషులను ఎందుకన్నారంటే మనకు మనస్సాక్షి ఉంది, ఫీల్ అవ్వాలి, ఖచ్చితంగా ఫీల్ అవ్వాలి, ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. అయ్యో నేను తప్పు చేశాను, అలా అనుండకూడదు, అలా చేసి ఉండకూడదు, అలా నేను చేయకుండా ఉండవలసింది, ఇలాంటి ఫీలింగ్స్ నీకు రావాలి. రావట్లేదు అంటే నువ్వు మృగానివి. అందుకని మన పెద్దోళ్ళు అంటారు, మనిషివా మృగానివా అంటారు. చూసారా? అంటారా లేదా? మనిషివా మృగానివా అంటారు. అంటే అర్థం ఏంటి? మనిషి అయితే మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షి గద్దిస్తుంది. మృగానికి అదేముండదు, ఇంకా అసలు పశ్చాత్తాపమే ఉండదు మృగానికి. పశ్చాత్తాపము లేనివాడు దేవుణ్ణి సొంతము చేసుకోలేడు. అందుకని 32వ దావీదు కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, 1 కానించి త్వరగా తీయండి. 32 దావీదు కీర్తన త్వరగా. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, జాగ్రత్తగా వినండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూడండి, అతిక్రమములకు పరిహారం నొందాలి. పరిహారం ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య దగ్గర నుంచి వస్తుంది. తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలా. ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా. చాలు, స్తోత్రం చెప్పండి.
ఇది ఈ పశ్చాత్తాపం నీలో రావాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. నువ్వు పశ్చాత్తాపడగలుగుతున్నావా? ఆ వ్యక్తిని దూషించినప్పుడు, ఆ వ్యక్తితో నువ్వు కటువుగా మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడగలుగుతున్నావు. ఆ పశ్చాత్తాపం నీలో లేనప్పుడు నువ్వు దేవునికి విరోధివే, దేవుని దగ్గరికి రాడు. పశ్చాత్తాపం ఉండాలి. దాన్ని విరిగి నలగడం అంటారు. దాన్ని చేసిన తప్పుని తెలుసుకుని ఆ తప్పుని దేవుని సన్నిధిలో పెట్టుకుని, ప్రభువా నన్ను క్షమించి, నేను తప్పు చేశానని కన్నీరు కార్చి విరిగిన నలిగిన హృదయంతో దేవుణ్ణి అడగడం. దాన్ని విరగబడాలి, హృదయం పగలాలి, హృదయం మనసు పగలాలి, హృదయం పగలాలి దేవుని సన్నిధిలో. ఆ పగిలిన హృదయంలో నుంచి పాపం బయటికి రావాలి. ఎలాగండి? విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేల దున్నబడకుండా విత్తనం ఫలిస్తుందా? చెప్పండి. భూమి దున్నబడితేనే విత్తనం ఫలిస్తుంది. భూమి దున్నబడాలి, భూమి దున్నబడాలి, భూమి గాయం చేయబడాలి. మేఘము విరిగితేనే వర్షం కురుస్తుంది. మేఘంలాగా ఉంటే వర్షం కురవదు. మేఘం ఇరిగిపోవాలి, వర్షం కురుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? పెరుగుని మనము దాన్ని ఏమంటారు, దాన్ని షేక్ చేస్తే, షేకేనా, గిల కొడితే, పెరుగుని గిల కొడితేనే వెన్న వస్తుంది. అది గుర్తుంచుకోండి. కదిలింపు లేకుండా, దేవుని సన్నిధిలో బాధ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఏమాత్రం కూడా ఆశీర్వాదం నువ్వు చూడలే, దేవుని చూడలేవు. ఈ ఒక్క విషయం గమనించుకో. భూమి దున్నబడితేనే, మేఘము కరిగితేనే, బంగారం అగ్నిలో కాల్చబడితేనే. మరి నువ్వు విరిగిపోకుండా, కరిగిపోకుండా దేవుణ్ణి ఎలా సొంతం చేసుకోగలదు? విరిగి నలిగిన హృదయము అని ఎందుకన్నాను నేను? స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు విరిగి నలిగిపోయాడండి దేవుని సన్నిధిలో. దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు దేవుడు ఎందుకు చెప్పాడు? దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేవాడు. ఏ తప్పు చేసినా పశ్చాత్తాపడి దాన్ని కడిగేసుకునేవాడు. మరలా దాని జోలికి వెళ్ళేవాడు కాదు, ఇంకా ఆ పాపం వైపుకి వెళ్ళేవాడు కాదు, ఇంకా ఆ తప్పు చేసేవాడు కదా. ఇంకొకసారి తప్పు అని తెలిస్తే దాన్ని కడుక్కునేవాడు, ఏడ్చేవాడు, కన్నీరు కార్చేవాడు. తర్వాత మరలా ఆ పాపము, ఇది పాపం అని తెలిసి ఇంక మరలా దాని జోలికి వెళ్ళేవాడు కాదు. కానీ ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఈరోజు పాపం అని తెలిసి ఒప్పేసుకుంటారు, మరలా రేపు ఆ పాపం చేస్తూ ఉంటారు, మరలా ఆ పాపాన్ని మరలా రిపీట్ చేస్తూ ఉంటారు. మరలా వాళ్ళ జీవితంలోనికి ఆ పాపం కనపడుతుంది. తప్పది. ఒక్కసారి పాపం అని తెలిసిన తర్వాత, దాన్ని ఒప్పుకున్న తర్వాత, దేవుని సన్నిధిలో కడగబడిన తర్వాత, అది నీ జీవితంలోనికి మరలా తొంగి చూడకూడదు, నీ జీవితంలోనికి రాకూడదు. అది దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంటే ఎలాగో తెలుసా? నూతన సృష్టిగా అనండి, చెప్పాలి. నూతన సృష్టిగా అంటే, నూతన సృష్టిగా అంటే పాతవి. మరి ఇప్పుడు చెప్పు, మరలా 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 అదే పాపం కనబడితే మన జీవితంలో ఎట్లా ఆశీర్వదించబడతాం, ఎట్లా దీవించబడతాం? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు ఒక నూతన క్రియను జరిగించబోతున్నాడు. విరిగి నలిగిన హృదయం గలవారం అయితే నూతన క్రియను జరిగించబోతున్నాడు. దావీదు ఎంతగా ఏడిచాడో తెలుసా? 6:6 చదవండి, కీర్తన గ్రంథం 6:6. ముగించేస్తున్నాను నేను, ఇంకా ఇదే లాస్ట్ వచనం, ముగించేస్తున్నాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. చూడండి, ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడు దావీదు? కన్నీరు కారుస్తున్నాడు. ప్రతి రాత్రి నలగొట్టబడుతున్నాడు, ప్రతి రాత్రి విరగొట్టబడుతున్నాడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ. నా పరుపు తేలజేయుచున్నాను, నా పరుపు తేలచేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. అంటే పాపం. పడక అంటే ఏంటి? అతడు ఆ పడక మీదే పాపం చేశాడు కదా. ఆ పాపం కొట్టుకుని పోయేంత వరకు, అంటే ఆ పాపం కొట్టుకుని పోయేంత వరకు పరుపు రూపంలో ఉన్న పాపము. కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ప్రతి రాత్రి మూలుగుచున్నాడు, ఏడుస్తున్నాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యో ప్రభా, నీకు పాపం చేశాను నేను అని ఏడుస్తున్నాడు. దేవుడు అతన్ని అంగీకరించాడు. సొంత వ్యక్తిగా, ఇష్టానుసారమైన వ్యక్తిగా
అంగీకరించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ నివసిస్తాడు? విరిగి నలిగిన హృదయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద. ఈ మనస్సు నువ్వు సంపాదించుకోగలిగితే, ఈ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు కనపడగలిగితే, దేవుడు నీ సొంతం, నీ సొంతం. చెప్తున్నాను, నీ సొంతం. ఆమేన్. ఎక్కడుంటాడో తెలుసా? ఇందాక చూపించాను కదా. ఇంకొక విషయం చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 62:1 చదవండి. 61:1 చదవండి. ప్రభువు యెహోవా 61:1 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. చెప్పండి, ఎవరికి? దీనులకు. నెక్స్ట్, యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయం గలవారిని. ఎవరిని? నలిగిన హృదయం. ఎవరికైతే హృదయం నలిగుతుందో వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చెప్పండి, చాలు. ఇప్పుడు ఎవరికి? నలిగిన హృదయం గలవారిని దృఢపరిచే విషయం దేవుడిది. ఎవరైతే నలిగిన హృదయంతో మొరపెడుతున్నారో వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి బ్రదర్. దృఢపరుస్తున్నాడు. ఇంకొక విషయం చూపిస్తాను చూడండి. 66:2 అదే యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములని, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, జాగ్రత్తగా వినండి, దీనుడు ఎవడు? దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో. అది ఇప్పుడు చెప్పండి, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించున్నాను, వాడినే నేను చూస్తున్నాను, వాడితోనే నేను ఉంటాను. పాపాలు నీ హృదయంలో పెట్టుకుని ప్రభువా ప్రభువా అని పెదాలతో ప్రార్థన చేసేవాడు కాదు ఆయనకు కావాల్సింది. ఇక్కడ బద్దలవ్వాలి హృదయం. పాపం ద్వారా ఈ హృదయం బద్దలవ్వాలి. ఈ హృదయం నలగొట్టబడాలి. నేను తప్పు చేశానన్న ఫీలింగ్నికి రావాలి. నేను పాపం చేశానన్న ఫీలింగ్నికి రావాలి. అది ఒప్పుకుని దేవుని సన్నిధిలో కడుక్కోవాలన్న ఆలోచనకి రావాలి. నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, మన నడవడికల ద్వారా ఎన్నో పాపాలు చేస్తున్నాం. రోజుకి ఎన్నో పాపాలు చేస్తున్నాం. అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. మనము నరమాతృలమై, మానవ స్వభావం కలిగిన వారమై ఎన్నో విషయాలు తప్పిపోతున్నాం. తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా తప్పిపోతూనే ఉన్నాం మనం. మరి కడుక్కోవద్దా? అయ్యో నేను పాపం చేశానని ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడద్దా? నీ హృదయాన్ని బద్దలు కొట్టుకోవద్దా? మనస్సాక్షి ఉంటే ఇట్లా చేస్తావు నువ్వు. అప్పుడు దేవుడు నీ సొంతం అవుతాడు. రాజునే కోరుకున్న వాడికి రాజులా బ్రతికాడు. డబ్బు, వ్యవసాయం కోరుకున్న వాడికి దినదినము బాధలే. టెన్షన్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, రాజుగారు వీడికి భోజనం పెడుతున్నాడా? వీడు రాజుగారికి భోజనం పెడుతున్నాడా? ఎవరెవరికి పెడుతున్నారు? ఆ మాత్రం దానికి 30 రోజులు రమ్మంటాం ఎందుకు? వీడు అక్కడే ఉంది అసలు కథ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. అది దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుని పట్టుకుని వెళ్తే ఇంక దేవుడే పోషిస్తాడు. నేను దేవుడే చూసుకుంటాడు నీ సంగతి. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? విరిగి నలిగిన, చెప్పాలి ఏంటి మన సబ్జెక్టు? చెప్పాలి. విరిగి నలిగిన హృదయం. ఇది ఉన్నవాడు దేవుణ్ణి సొంతం చేసుకుంటాడు. దేవుణ్ణి కలిగి జీవిస్తాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు వాడిని సొంతం అవుతాయి. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి.